వెల్కమ్ బ్యాక్. ఐఐటికి ఉన్నటువంటి క్రేజ్ అంతా ఇంత కాదు. ప్రస్తుతం యువత ఈ విద్యా సంస్థల్లో చదివితే చాలు లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకుంటున్నారు. ఎందుకంటే మంచి కంపెనీలో ఉద్యోగాలు, అంతేకాకుండా లక్షల్లో ప్యాకేజీలు, ఈ ప్యాకేజీలతో పాటుగా ఇతర అనేక అదనపు సౌకర్యాలతో లైఫ్ పూర్తిగా సెట్ అయిపోతుంది. ఒక్కసారి ఈ ఇన్స్టిట్యూట్లో మనకు సీటు దొరికితే చాలు ఇక జీవితం సెట్ అయిపోయినట్లే అని వేల మంది విద్యార్థులు, లక్షల మంది తల్లిదండ్రులు అనుకుంటున్నారు. ఇది ఒకప్పటి మాట, కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం నిరుద్యోగం పెరగటంతో అందుకు భిన్నమైనటువంటి పరిస్థితులు మొదలయ్యాయి. మన దేశంలోని ఐఐటిలో ఎడ్యుకేషన్ గెయిన్ చేసినటువంటి విద్యార్థులు ఈ సంవత్సరం దాదాపుగా 38% విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్ పొందలేకపోయారు. 38% ఆఫ్ స్టూడెంట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ క్యాంపస్ ప్లేస్మెంట్. ఇది స్వయంగా ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఈ ఐఐటీలు వెల్లడించినటువంటి వాస్తవం. అయితే మొత్తానికి మన దేశంలో 23 ఐఐటి క్యాంపస్లు ఉన్నాయి. ఈ 23 ఐఐటి క్యాంపస్లో కొత్తవి ఉన్నాయి, అలాగే పాతవి ఉన్నాయి. ఈ మొత్తం 23 క్యాంపస్లో యాజ్ అన్ యావరేజ్గా ఈ 2024 ప్లేస్మెంట్ రికార్డ్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే దాంట్లో 38% అంటే 38% ఆఫ్ ద ఐఐటియన్స్ వర్ నాట్ ఏబుల్ టు గెట్ ప్లేస్మెంట్. అంటే ఇది మొత్తంలో, అంటే ఈ 2024లో ప్లేస్మెంట్ కోసం 21,500 మంది విద్యార్థులు ప్లేస్మెంట్స్ కోసం ప్లేస్మెంట్ సెల్లో రిజిస్టర్ చేయించుకున్నారు. ఈ రిజిస్టర్ చేయించుకున్నటువంటి 21,500 మందిలో దాదాపుగా 8,000 మంది, అంటే 38% విద్యార్థులు ఈ రోజు కూడా ప్లేస్మెంట్ పొందలేకపోయారు. అంటే దీని అర్థం ఏంటి? ఇంకా వాళ్ళు ఉద్యోగం పొందలేదు, ఉద్యోగం కోసం సర్చింగ్ అనేది చేస్తూనే ఉన్నారు. నిజానికి ఐఐటిలో చదివితే, అంటే ఐఐటిలో అడ్మిషన్ అనేది పొందినట్లయితే క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి ఉంటాయి, క్యాంపస్లోనే ఇంటర్వ్యూస్ జరుగుతాయి. 4th ఇయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వగానే మనకి ఆఫర్ లెటర్ కంపెనీస్ మన చేతుల్లో పెడతాయి. సో క్యాంపస్ నుంచి బయటకు రాగానే డైరెక్ట్గా జాబ్లో జాయిన్ అవ్వటమే అని అనుకుంటున్నారు. ఇది ఒకప్పటి మాట, కానీ ఇప్పటి మాట వేరు. ఇప్పటి పరిస్థితి ఇది. దేశంలో ఉన్నటువంటి మొత్తం ఐఐటిలో, అంటే 23 ఐఐటిలో యాజ్ అన్ యావరేజ్గా 38% విద్యార్థులు ఈ రోజు కూడా ప్లేస్మెంట్ అనేది పొందలేకపోయారు. ఇంకా వాళ్ళు ప్లేస్మెంట్ కోసం సెర్చ్ చేస్తున్నారు. ఇక గత 2 ఏళ్ళ పరిస్థితి కనుక మనం పోల్చినట్లయితే, ఒకసారి దాన్ని కంపేర్ చేసినట్లయితే, అంటే 2022-23 పరిస్థితిని ప్రస్తుత పరిస్థితితో కంపేర్ చేసినట్లయితే, సో ఆ టైం కల్లా ఈ టైంకి మనం ఒక కంపారిజన్ కనుక చేయగలిగినట్లయితే ఇప్పుడు పరిస్థితి దారుణంగా మారింది. అప్పటికి ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్, ఈ ఐఐటిలో ఉండేటటువంటి అన్ఎంప్లాయ్మెంట్ డబుల్ అయింది. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్, అప్పుడు మొత్తం 4,000 మంది విద్యార్థులు ప్లేస్మెంట్ పొందలేకపోతే అది ఈ రోజున 8,000 మందికి మారింది. అంటే నిరుద్యోగులు, అంటే ఐఐటిలో చదివి కూడా ఉద్యోగం పొందలేని వాళ్ళ శాతం డబుల్ అయ్యింది. అంటే వాళ్ళ సంఖ్య ఏమైంది? 2 సంవత్సరాల్లో డబుల్ అయింది. రాబోతున్నటువంటి 2 సంవత్సరాల్లో కూడా ఈ పరిస్థితి ఇంకా డబుల్ కాబోతుంది. అంటే ఇప్పుడు 8,000గా ఉన్నటువంటి ఈ నెంబర్ ఏదైతే ఉందో 2026 కల్లా అది 16,000 లేక 15,000కి చేరుతుంది అని నిపుణులు అంటున్నారు. సో అయితే ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. పాత 9 ఐఐటీలు అయితే ఏదైతే ఉన్నాయో, ఈ పాత 9 ఐఐటీలో ఈ సంవత్సరం 16,400 మంది విద్యార్థులు ప్లేస్మెంట్ కోసం రిజిస్టర్ చేసుకున్నారు. వీళ్ళలో 6,050, అంటే 37% మంది ఇంకా ఉద్యోగాలు దొరకలేదు, వాళ్ళు ఇంకా సెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఇక కొత్తగా వచ్చినటువంటి 14 ఐఐటిలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడ 5,001 మంది ప్లేస్మెంట్ కోసం రిజిస్టర్ చేసుకుంటే వీళ్ళలో 2,040 మందికి ఇంకా ఉద్యోగాలు రాలేదు, వీళ్ళు ఉద్యోగాల కోసం తిరుగుతూనే ఉన్నారు. అయితే ఈ విషయం ఏదైతే మనం చెప్తున్నామో, ఇక్కడ డేటా ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేస్తున్నామో, ఇవి స్వయంగా ఆర్టీఐ, అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఈ ఐఐటీలే వెల్లడించినటువంటి వాస్తవం. సో ఇది 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్. ఇది ఏ ఒక్క
పోర్టల్ లేక ఏ ఒక్క వెబ్సైట్ తమ సొంత ప్రయోజనాల కోసం రూపొందించినటువంటి ఇన్ఫర్మేషన్ కాదు, స్వయంగా ఐఐటీలు చెప్తున్నటువంటి డేటా. ఇక ఒక ఎగ్జాంపుల్గా చూసినట్లయితే సో ఐఐటి ఢిల్లీలో గత 10 ఏళ్లలో 22% అంటే 22% విద్యార్థులు ప్లేస్మెంట్ దక్కలేదు. ఇక 2024 వచ్చేసరికి ఇది 40%. పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది. ఇక 2022 నుంచి 2024 వరకు పాత 9 ఐఐటీలో ఎవరైతే ఉద్యోగాల కోసం నమోదు చేసుకున్నారో వాళ్ళ సంఖ్య ఏమైంది, 1.2 టైమ్స్ పెరిగింది. అయితే ఉద్యోగాలు సాధించినటువంటి వాళ్ళ సంఖ్య, ఉద్యోగాలు సాధించలేని వాళ్ళ సంఖ్య 2.1కి పెరిగింది. సో దీన్ని బట్టి ఈ పర్సంటేజ్, ఈ రేషియో బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఉద్యోగాల కోసం ప్లేస్మెంట్ సెల్లో నమోదు రిజిస్టర్ చేయించుకుంటున్నటువంటి విద్యార్థుల సంఖ్య ఏ విధంగా అయితే పెరుగుతుందో అదే విధంగా ఈ ఐఐటిలో చదివి కూడా ఉద్యోగాలు రాని వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. అయితే ఈ మొత్తం 23 ఐఐటిలో సిఎస్ఈ బ్రాంచ్ కనుక చూసినట్లయితే, ఢిల్లీ సిఎస్ఈ బ్రాంచ్ కనుక చూసినట్లయితే బాంబేలో ఉన్నటువంటి ఐఐటి సిఎస్ఈ బ్రాంచ్కి చాలా ఫేమస్, చాలా పాపులర్. ఈ సిఎస్ఈ బ్రాంచ్ ముంబై ఐఐటిలో చదివినటువంటి విద్యార్థి ఎప్పుడు కూడా నిరుద్యోగిగా బయటికి రాడు. 100% మంచి ప్యాకేజ్తో ప్లేస్మెంట్ అనేది దక్కుతుంది. కానీ ప్రస్తుతం చూసినట్లయితే ఈ 2024 ఏదైతే ప్లేస్మెంట్ రికార్డు కనుక మనం చూసినట్లయితే ఈ బాంబే ఐఐటిలో సిఎస్ఈ బ్రాంచ్లో చదివినటువంటి విద్యార్థులు కూడా ఇప్పటికీ కూడా నిరుద్యోగులుగా ఉన్నారు. ఈ నిరుద్యోగులుగా ఉండి ప్రస్తుతం జాబ్ సెర్చ్ అనేది చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అరకొరగా జరిగినటువంటి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఈ విద్యార్థులు ఏదైతే ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేశారో ఆ ఎక్స్పెక్ట్ లెవెల్లో కంపెనీస్ ఆఫర్ చేయకపోవటం అనేది ప్రధాన కారణం. కంపెనీస్ ముందుకు రాకపోవటానికి గ్లోబల్ ఎకనామికల్ క్రైసిస్, ఈ గ్లోబల్ ఎకనామికల్ క్రైసిస్ ఏదైతే ఉందో మున్ముందు కాలంలో అంటే రాబోతున్నటువంటి 2025, 26లో కూడా కంటిన్యూ అవుతుంది అని ఎకనామిక్ సైన్సిస్ట్ అదే ఆర్థికవేత్తలు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఈ ఐఐటీలకి చాలా గడ్డు కాలం నడుస్తుంది. రాబోతున్నటువంటి 2 సంవత్సరాలు కూడా పరిస్థితి ఇలాగే ఉంటుంది. సో అయితే 2 సంవత్సరాల తర్వాత పరిస్థితి మారిద్దా, 2 సంవత్సరాల తర్వాత కూడా పరిస్థితి మారిద్ది అని ఖచ్చితంగా చెప్పలేము. అయితే భారత ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో భారత ఆర్థిక వ్యవస్థ యొక్క పునాదులు బలంగా ఉండటం వలన రికవర్ అయ్యేటటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ ఈ ఐఐటిలో చదివినంత మాత్రాన మంచి లక్షల్లో కూడినటువంటి ప్యాకేజీలు వస్తాయి అనేటటువంటి భ్రమ, సో విద్యార్థులు ఆ భ్రమ నుంచి బయటకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని విద్యావేత్తలు చెప్తున్నారు. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.